మన్యాసిని టాక్స్‌కి స్వాగతం, సుస్వాగతం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డబుల్ స్టాండర్డ్‌తో మాట్లాడుతున్నారాయన. అంటే 2 నాలుకల ధోరణి అంటారనమాట. అంటే గతంలో వాళ్ళన్నీ మరి రాజమౌళి గారు, ఇండస్ట్రీ పెద్దలంతా మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. అప్పుడు చిరంజీవి గారు నమస్కారం పెట్టారు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఆయన దగ్గర ఒంగొని నమస్కారం పెట్టాలా? ఆయన్ని అసలు కలాలా? అసలు మా డబ్బులతో మేము సినిమాలు తీస్తే అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఇంటర్ఫియరెన్స్ ఏంటి? అని ఇంకో మాట కూడా అన్నాడు. నా సినిమా అయితే నేను ఫ్రీగా చూపించేస్తాను అవసరం అయితే. తప్పితే నేను ఒకడి దగ్గరికెళ్ళను అన్నాడు. అదే మనిషి ఈరోజు అంటున్నాడు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలండి అంటారు. అసలు మా సమస్య ఇది ఉందని ఆళ్ళు మీ దగ్గరికొచ్చారా అసలు? చెప్పమనండి. డిప్యూటీ సీఎం గారు మీ దగ్గరికి ఆళ్ళేదో సమస్య ఉందనుకోని వచ్చారా? గతంలో ఎవరో కొంతమంది హీరోలు కలిసారు మిమ్మల్ని. ఎందుకు వాళ్ళ సినిమా విడుదల టైంలో ఆ నిర్మాతలు, ఆ డైరెక్టర్లు కలవటం నిజమే. అలా జగన్‌ని కూడా కలిసేవారు. అంతవరకు ఎందుకండి? ఒకళ్ళని కలవాల్సిన అవసరం లేదని చెప్పిన మీరే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందరూ మర్చిపోయే విషయం ఇది. చాలామంది మర్చిపోయారు ఈ విషయం. ఆయన 'కాటమరాయుడు' సినిమా ఏదో విడుదలయ్యేటప్పుడు కేసీఆర్ గారిని కలిసారు. కలిసి బయటకొచ్చి కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా ఉంది. చాలా బావుంది. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు అతను మాత్రం అప్పుడెళ్లి కలలేదా సీఎంని? అంటే మీకు నచ్చిన సీఎం అయితే కలాలి. మీకు నచ్చిన సీఎం కాకపోతే కలకూడదు. అప్పుడు పర్వతం ఒకడి ముందు తల వంచదు. సముద్రం ఒకడి కాలుకి మోకరిల్లదు అంటే ఏవో డైలాగులు చెప్తారు మీరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మీరిచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మా 'హరిహర వీరమల్లు' ఆ సినిమాని ఆప్ చేయడం కోసం అని ఒక కుట్ర జరిగింది. నా సినిమాని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? థాంక్స్. దీన్ని నేను తీసుకుంటాను నేను అని చెప్పారు. చెప్పడంతో పాటు మీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక నోట్ ఒకటొచ్చింది. అందులో కూడాను ఏమన్నారు? ఇక సినిమాలని ఇన్స్‌పెక్షన్ చేస్తాం. టాక్సులు సరిగ్గా కడుతుండ్రో లేదో, అక్కడ ఫుడ్ కూడా కరెక్ట్‌గా ఉందో లేదో, ఇవన్నిటికి అన్ని డిపార్ట్‌మెంట్ మేము ఆదేశిస్తాం అనేసన్నారు. అంటే నాకు తెలియక అడుగుతానండి. 30 సంవత్సరాలు నాకు తెలిసి 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందనుకుంటా మీరు ఇండస్ట్రీకొచ్చి. ఈ 30 సంవత్సరాల్లో ఫుడ్ గురించి ఎప్పుడు మీకు ఆ థాట్ రాలేదా? ఆళ్ళు టాక్సులు కడుతుండలేదు ఎప్పుడు థాట్ రాలేదా? అయితే ఇప్పుడు మీరనొచ్చు. అప్పుడు నాకు అధికారం లేదు కదా! అని. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అని అనొచ్చు. ఓకే. అధికారం ఉంది. ఒకవేళ వీళ్ళు థియేటర్‌లు బంద్ అని గాని అనకపోతే మీరు ఈ మాట అని ఉండేవారా? మీ ఆత్మసాక్షి చెప్పండి. థియేటర్‌లు బంద్ అనే న్యూస్ గాని రాకపోతే ఇప్పుడు అక్కడ ఫుడ్స్ ఎలాగున్నాయి? టాక్సులు సరిగ్గా కడుతుండ్రా లేదా? ఇవన్నీ మీరు ప్రశ్నించేవారా? ఏం మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా! ఈ సంవత్సరం ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా? మరి మీ దగ్గరికొచ్చినోళ్ళకి మీరు హెల్ప్ చేశారు కదా! టికెట్లు పెంచుకోమని. టికెట్ల రేట్లు పెంచుకోమని. మరి అప్పుడేమైంది? ఇప్పుడేమో అందరూ కలిసికట్టుగా రండి. సింగిల్‌గా వస్తే నేను ఎంటర్‌టైన్ చేయను అని అంటున్నారు. మీరు మర్చిపోయినట్టుగున్నారండి. మీరు గాని, మీ అన్నయ్య గారు గాని, లేదు అల్లు అరవింద్ గాని, లేదు వాళ్ళు నాన్నగారు గాని వీళ్ళంతా కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు. కళామ తల్లి ముద్దు బిడ్డలు మీరు. తిరిగి మళ్ళీ మీ ఇండస్ట్రీ మీదే మళ్ళీ మీరు పగబట్టినట్టు, మీ దగ్గరికి రానందుకు, లేదంటే ఆహ్, ఆ సినిమా ఆఫ్ చేసేస్తాం అంటే థియేటర్లు బంద్ అన్నందుకో, ఇప్పుడు మీకు రూల్స్ జ్ఞాపకొచ్చాయా? ఏం చెప్తారండి? ఎంఆర్ఓలను పెట్టి, వీఆర్ఓలను పెట్టి థియేటర్ల దగ్గర పెట్టవలసొస్తది అని హెచ్చరిస్తారా? మీరు ఎవరిని హెచ్చరిస్తున్నారో తెలుసా? మీ కళామ తల్లిని. ఆ కళామ తల్లి వల్లే మీరు మీ అన్నయ్య గారు మెగాస్టార్ అయ్యారు. ఆయన పేరు చెప్పుకొని మీరు సినిమాల్లోకొచ్చారు. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు అది మర్చిపోతే ఎలాగా? నిన్న 'దిల్ రాజు' గారు క్లియర్ కట్‌గా ప్రెస్ స్టేట్‌మెంట్‌లో చెప్పారు. ప్రెస్ మీట్‌లో క్లియర్‌గా చెప్పారు. ఏం చెప్పారు? తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా సమావేశమయ్యారు. అందులో సత్యనారాయణ అన్న ఆయన అదేదో శ్రీ ఫిలిమ్స్ ఏదో ఆయన ఈ నిర్ణయాన్ని చెప్పాడు. ఏంటి బంద్ అని. ఎందుకు ఆయన ఎవరు? మీ జనసేన నాయకుడు. పక్కా చిరంజీవి గారి అభిమాని ఆయన. మరి ఆయన స్టేట్మెంట్ ఇస్తే మీ మీద కుట్ర జరిగిందంటారేంటి? ఒకవేళ నిజంగా జరిగిందనుకుందాం పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా విడుదల కానివ్వకుండా ఎవరో వెనక నుంచి ఒక డ్రామా ఆడిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అనుకుందాం. చేసి మీరు వ్యక్తిగతంగా ఎలా తీసుకుంటారో మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారా? అంటే ప్రభుత్వ పరంగా మీరు స్టేట్మెంట్లు ఎలాగిస్తారు? మీరు కావాలంటే మీరు ఆ ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడుకోవాలి, లేకపోతే ఎగ్జిబిటర్స్‌తో మీరు మాట్లాడుకోవాలి, డిస్ట్రిబ్యూటర్స్‌తో మీరు మాట్లాడుకోవాలి తప్ప, దానికోసం ఒక ఆహ్, రేపటి నుంచి మీ అంతు తెలుసు అన్నట్లు బ్లాక్‌మెయిలింగ్ ఆహ్, హెచ్చరిక చేశారు మీరు. ఆ పదాలు కూడా కరెక్ట్ లేవు. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ నాకు ఇలాగిస్తారా? అయితే చూద్దాంలే అన్న టైప్‌లో మీరు చెప్పారన్నమాట. అంటే మీకు వ్యక్తిగతంగా లాస్ అయ్యేసరికి ప్రభుత్వాన్ని మీరు ఎలాగ ఉపయోగించుకుంటారసలు?
ఏ ఏమిటి నాకు తెలియకడుగుతాను. వాళ్ళు ఎప్పుడు కిందటి ఏప్రిల్ 26న ఎప్పుడో వాళ్ళు సమావేశం అయ్యారు. అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మీ సినిమా 12 తారీఖున ఎప్పుడో ఉంది. కానీ ఎక్కడ మీ ఒక్క సినిమాయే కాదు కదా! కమల్ హాసన్ గారి సినిమా ఉంది. నాగార్జున గారి సినిమా ఉంది. ధనుష్ సినిమా ఉంది. కన్నప్ప ఉంది. ఇన్ని సినిమాలున్నాయి కదా! ఆళ్ళెవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఆళ్ళు హీరోలు కాదా? అంటే మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తారా? నాగార్జున ఇచ్చారా? కమల్ హాసన్ ఇచ్చారా? ధనుష్ ఇచ్చాడా? లేదంటే విష్ణు ఇచ్చాడా? ఎవరు ఇవ్వలేదు కదా! ఆయన థియేటర్లు బంద్ చేస్తారనేది అది ఇంటర్నల్ సమస్య. ప్రభుత్వానికి సంబంధించింది కాదది అసలు. వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్‌లకి మధ్య, వాళ్ళకి ప్రొడ్యూసర్‌లకి మధ్య ఒక సమస్య. వాళ్ళు పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఈళ్ళు రెంటలు ఇస్తా ఉంటున్నారు. ఈ సమస్య ఇప్పుడు కాదు చాన్నాళ్ళు, చాలా సంవత్సరాల బట్టి నలుగుతున్న సమస్య. ఆళ్ళు ఏదో ఒక రోజున బంద్ చేయాలి కదా! ఆ బంద్ చేసినప్పుడు ఒకవేళ పోనీ మీ సినిమాకి ఆళ్ళు బంద్ ఆఫ్ చేస్తే, ఏదో ఒకసారి మళ్ళీ ఆళ్ళకి కడుపు మండి వాళ్ళు బంద్ చేస్తే, అప్పుడు చిన్న సినిమాలు రావచ్చు. అవి దొరికిపోవచ్చు కదా! మీరు పెద్ద హీరో కాబట్టి మీరు దీన్ని లైట్‌గా తీసుకోవాలి. ఎందుకంటే బంద్ అయినా సరే తర్వాత అది మళ్ళీ థియేటర్లు ఓపెన్ అవుతాయి. మీ సినిమా పడతది. మీ సినిమాని ఆపడం కోసం ఈ దాదాపు 1500 థియేటర్ల యాజమాన్యాలు బంద్ ప్రకటిస్తాయా ఎక్కడైనా సరే. అలాగే మీ ఒక్క సినిమా ఆగిపోదు కదా! ఆ జూన్ నెలలో మనకి 5, 6 సినిమాలున్నాయి. అవన్నీ ఆగిపోతాయి కదా! ఆ హీరోలు ఎవరు మాట్లాడలేదే. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు మాట్లాడలేదే. ఆ డైరెక్టర్లు ఎవరు మాట్లాడలేదే. మీరే మాట్లాడుతున్నారు. సరిగ్గా ఏమంటున్నారు? ఇప్పుడు ఇన్స్‌పెక్షన్ చేస్తా ఉంటున్నారు. ఎంఆర్ఓలు పెడతారట. వీఆర్ఓలను పెడతారు. మరి ఎన్నాళ్ళు ఈ పని ఎన్నాళ్ళు పట్టింది పెట్టలేదు మీరు? అంటే మీ సినిమాకి అడ్డంకి వచ్చేసరికి మాత్రం దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారిని కలాలా? మరి ఆ రోజు జగన్ కలిస్తే ఎందుకు కలాలి? మా డబ్బులతో మేము చేస్తున్నాం. మా వ్యాపారాలు మావి. ప్రభుత్వాన్ని మేమెందుకు కలాలన్నోళ్ళు. మరి ఇప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి? దట్టు మీరు ఆహ్, మీ డిప్యూటీ సీఎం కార్యాలయం వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే మీ ఎమ్మెల్యే ఇంకొకాయన ఆయనైతే మన చర్చల్లో చాలా ఘోరంగా మాట్లాడాడు. అంతు తేల్చేస్తాం. ఇప్పుడు మా తడాఖా చూపిస్తాం. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ముందా అని. అలాగే నిన్న అరవింద్ ఏం చెప్తారండి ఆయన? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే సాహసం, అది దుస్సాహసం అట. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడైనా హీరో. అంటే నాగార్జున సినిమా ఆఫ్ చేసుకోవచ్చా? కమల్ హాసన్ సినిమా ఆఫ్ చేసుకోవచ్చా? ధనుష్ సినిమా ఆఫ్ చేసుకోవచ్చా? విష్ణు సినిమా ఆఫ్ చేసుకోవచ్చా? అతను ఆఫ్ చేసుకుంటే దుస్సాహసం కాదు. ఈయన సినిమా ఒక్కటే దుస్సాహసమా? ఈయన ఒక్కడైనా స్టారు? అంటే అధికారులు అందుకే అంటారన్నమాట. ఒకడిలో మంచితనం తెలియాలంటే ఆడికి అధికారం ఇచ్చి చూడాలని. అధికారం ఇస్తే ఈ రోజు వరకు ఆడే మాటలన్నీ రివర్స్ అవుతాయి. రివర్స్‌లో మాట్లాడడం మొదలు పెడతారు అనడానికి మీరే ప్రత్యక్ష నిదర్శనం. ఇంకో విషయం ఇంకా మాట్లాడాలనుకున్నట్లయితే, ఏవండీ మీ హీరోలు అన్ని కోట్ల రూపాయలు తీసుకోకపోయుంటే థియేటర్లు ఈరోజు బాగుపడుండేవి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి దగ్గరికొచ్చి ఒకాయన రూ. 1,00,000 ఇస్తామన్న ప్రొడ్యూసర్. అప్పుడు ఎన్టీ రామారావు గారు రూ. 90,000 తీసుకుంటుండేవారట. రూ. 1,00,000 ఇస్తారంటే అప్పుడున్నట్టు వద్దు 1,00,000 వద్దు నాకు 90,000 చాలు. ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకో. నా పాత సినిమా, నా అటర్ ఫ్లాప్ సినిమాకి ఎంతొచ్చిందో అమౌంటు, ఆ బడ్జెట్‌లో నువ్వు బిజినెస్ చేయాలి. హిట్ అయితే నీకు డబ్బులు మిగులుతాయి. లేదంటే నువ్వు లాస్ నీకుండదు అని చెప్పిన మహానుభావులు. ఆ రోజు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారికి రూ. 50,000 ఇస్తే వాళ్ళందరూ వాళ్ళు రూ. 5,000 తగ్గించుకున్నారు ఇండస్ట్రీ ఇబ్బందిలో ఉందని. మీ హీరోలు ఎవరైనా తగ్గించుకుంటున్నారా? అంతకుముందు జెన్నిఫర్ ఏదో నాకు సరిగ్గా పేరు జ్ఞాపకం లేదు. మలయాళంలో సినిమా. దాన్ని తెలుగులో మీరు రానా గారు యాక్టింగ్ చేశారు. అక్కడ 5,00,00,000తో తీసి దాదాపు 70, 80,00,00,000 వరకు అక్కడ కలెక్ట్ చేసింది. ఇక్కడేం జరిగింది? ఎంత ఖర్చు పెట్టారు అంతొచ్చిందండి? మీలాంటి హీరోలు ఎక్కువ డబ్బులు తీసుకోబట్టే కదా ఈ లాస్ అంతాను. బడ్జెట్ ఎక్కువ అవుతుంది. రూ. 100 పెట్టి ఓ సినిమా తీసామనుకున్నట్లేదు ఉదాహరణకి. రూ. 70 ఈ యాక్టర్లు, ఈ డైరెక్టర్లకే ఇచ్చేయడం అవుతుంది. ఇంకా రూ. 30 సినిమా తీయాల్సిన పరిస్థితి. అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఆ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది? టికెట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. టికెట్ ధరలు పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు మా అభిమానులు, మాకు దేవుళ్ళు, మా అభిమానుల వల్ల మేము ఈ స్థాయికి ఎదిగాం అని కబుర్లు చెప్తారు కదా! మళ్ళీ మీరు ఎవరిని దోచుకుంటారంటే రూ. 100 టికెట్ రూ. 300, రూ. 500 మీ ఇష్టం 1000, 2000 అంటే మళ్ళీ మీరు దోచుకున్నది మళ్ళీ మీ అభిమానులే. ఏండి రైతు అన్నాళ్ళు కష్టపడి బియ్యం పండిస్తాడు. సడెన్‌గా ఒక వర్షం వచ్చో, వరద వచ్చో లాస్ అవుతాడు. ఒక రైతు గిట్టుబాటు ధర కూడా ఇవ్వదు ఈ గవర్నమెంట్. అంతకంటే కష్టపడిపోతున్నారా మన ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? అంతంత పెంచుకుంటూ వెళ్ళిపోతారా? పోనీ మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌లకి ఏం డబ్బులు ఇస్తున్నారా? ఎంత ఇస్తారో చెప్పనండి? ఎంతమందండి పేదరికం లేరు ఇండస్ట్రీలో? మీ హీరోలు తప్ప, మీ డైరెక్టర్లు తప్ప. మీరు పెంచేసుకుంటున్న ధరలు. మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. ఇందులో ఎంతమంది కరెక్ట్‌గా టాక్స్‌లు కడుతున్నారు చెప్పమనండి? ఎవరు కడుతున్నారు? ఎంతమంది కడుతున్నారు? కరెక్ట్‌గా కట్టినోళ్ళు.
ఇవన్నీ అసలు ఈ స్లంప్ ఈ థియేటర్లకి ఈ ప్రాబ్లం రావడానికి కారణం మీ హీరోలే. హీరోలు మీ బడ్జెట్ తగ్గించుకుంటే లో కాస్ట్‌లోగా మనం సినిమా తీయగలిగితే అప్పుడు టికెట్ ధరలు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు థియేటర్లు రెంట్‌లు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మధ్యలో ఈ పర్సెంటేజ్‌లో అవసరం ఉండదు. మరి ఇన్నాళ్ళు ఎలా సాగింది? కృష్ణ గారు సంవత్సరానికి 12 సినిమాలు, 15 సినిమాలు, 17 సినిమాలు. అలాగే ఎన్టీఆర్ గాని, నాగేశ్వరరావు గారు గాని అందరూను చేసారు. మీరేంటి ఒక సినిమా చేస్తారు. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తారు. మరి అక్కడ ఇండస్ట్రీలో ఉన్న మిగతా ఆళ్ళతోటి ఆళ్ళకి ఫుడ్ ఎలాగెళ్తదండి? ఆ కనీస సామాజిక బాధ్యత లేకుండా ఈరోజేమో ఈ కబుర్లు చెప్తున్నారంటే దీన్ని డబుల్ స్టాండర్డ్ అన్నకపోతే ఇంకేమనాలి? మీరు నిజంగా నిజాయితీ పరులైతే మీ హీరో అందరూ కూర్చొని మనం బడ్జెట్ తగ్గించుకుందాం. రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుందాం అని చెప్పండి. ఇండస్ట్రీని రక్షించండి. అది మార్గం. అంతేగాని మీరెళ్లి ఇప్పుడు ఎంఆర్ఓల చేత, వీఆర్ఓల చేత ఒక పగబట్టినట్టు. మరి ఆ రోజు జగన్ అదే కదా అన్నారు. ఇండస్ట్రీ అంటే జగన్‌కి పడదు, పగబట్టేసాడని. ఇప్పుడు మీరు చేసిందేంటి? అంతకన్నా ఘోరం చేస్తున్నాం. ఎందుకంటే ఘోరం అన్నానంటే జగన్ ఇండస్ట్రీ మనిషి కాదు. మీరు ఇండస్ట్రీ మనిషి. ఇండస్ట్రీ మీకు భిక్ష పెట్టింది. మీ కుటుంబాన్ని భిక్ష పెట్టింది. తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. దేవుళ్ళలా చూసుకుంటున్నారు. ఆ ప్రేక్షకులు మీరు ఎక్కువ డబ్బులిచ్చి టికెట్ కొనేటట్టు చేస్తున్నారంటే ఆళ్ళు మీరు దోచుకుంటున్నట్టండి. మీ హీరోల దోపిడీ ఆగిపోతే థియేటర్లు బాగుపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్ సినీ టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.